బిగ్ బాస్ 8 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందిన సోనియా ఆకుల ఇటీవల తన లవర్ యష్‌పాల్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లికి అటు బిగ్ బాస్‌కు సంబంధించిన పాత మరియు కొత్త కంటెస్టెంట్స్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. దీంతో సోనియా ఆకుల పెళ్లిప్పుడు ఇండస్ట్రీలోనే ఓ హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే సోనియాని పెళ్లి చేసుకున్న యష్‌పాల్ ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. నిజానికి యష్‌పాల్ పూర్తి పేరు వచ్చేసి యష్‌పాల్ వీరగోని. యష్‌పాల్ తల్లిదండ్రులు యష్ యొక్క చిన్నతనంలోనే గీసుకొండ ప్రాంతం నుంచి వరంగల్ వచ్చి సెటిల్ అయిపోయారు. యష్ తండ్రి గారి పేరు వచ్చేసి భిక్షపతి. తల్లి గారి పేరు వచ్చేసి అరుణజ్యోతి. యష్ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తన చిన్నతనంలోనే అంత బాగోకపోవడంతో యష్ చిన్నతనం నుంచే బాగా చదువుకుని ఏకంగా అమెరికాలో జాబ్ సంపాదించి అక్కడే సొంత డబ్బుతో వ్యాపారాలు కూడా చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వ్యాపారాలన్నీ సక్సెస్ కావడంతో యష్ ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు. అయితే యష్ ఇలా తన అదృష్టంతో కోటీశ్వరుడిగా మారినప్పటికీ తాను అమెరికాలో చదువుకునే రోజుల్లో పడ్డ కష్టాలు ఇప్పటికి కూడా మర్చిపోలేదు. అందుకే ఫ్లై హై అనే కన్సల్టెన్సీ ఒకటి స్టార్ట్ చేసి విదేశీ విద్య అభ్యసించాలనే కోరికలున్న యువతకు సహాయం చేస్తున్నారు. వీటితో పాటు యష్ అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ఏరియాల్లో దావత్ పేరుతో హోటల్స్ స్టార్ట్ చేసి ఆ ఫుడ్ బిజినెస్ కూడా చూసుకుంటూ ఉంటున్నారు. ఇలా అమెరికాకు ఓ స్టూడెంట్‌గా వెళ్ళిన యష్ ఇప్పుడు కోట్ల ఆస్తి ఉన్న ఎన్ఆర్ఐగా మారిపోయాడు. అయితే యష్ జీవితంలో ఓ వెలుతుండిపోయింది. అదేంటంటే యష్ మొదటి భార్య అతనికి విడాకులు ఇచ్చేసి మరొకరిని పెళ్లి చేసుకుంది. దీంతో యష్ తనను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఎంతో వెతికాడు. ఆ సమయంలోనే యష్‌కు సోనియా ఆకుల ప్రొఫైల్ తగిలింది. ఇక సోనియా గురించి మీ అందరికీ తెలిసిందే. ఈమె తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గాజులపల్లి గ్రామంలో పుట్టింది. అయితే బీటెక్ చదువుకునేందుకు హైదరాబాద్ వచ్చిన సోనియా ఆ తర్వాత మోడల్ రంగం మీద ఆసక్తితో సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా ఆమెకు ఫస్ట్ టైం జార్జ్ రెడ్డి మూవీలో హీరోకి చెల్లిగా నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డెన్ నుంచి వచ్చిన 2 సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇలా సోనియా రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ కావడంతో ఆమెకు ఈజీగా బిగ్ బాస్‌లో అవకాశం వచ్చేసింది. అయితే సోనియాకు మరియు యష్‌కు మధ్య లవ్ అనేది బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళక ముందు నుంచే ఉండేది. అంతేకాదు సోనియా హౌస్‌లోకి వెళ్లే ముందు తన తల్లిదండ్రుల పర్మిషన్‌తో పాటు బాయ్ ఫ్రెండ్ యష్ పర్మిషన్ కూడా తీసుకుంది. అయితే యష్ మాత్రం "నువ్వు హౌస్‌లోకి వెళ్లి వచ్చాక తప్పకుండా పెళ్లి చేసుకుంటా" అని మాట ఇచ్చాడంట. అలా యష్ ఇచ్చిన మాట ప్రకారం ఆమె హౌస్ నుంచి బయటకు రాగానే తన సర్కిల్‌లో ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులందరికీ శుభలేఖలు పంచిపెట్టి మరీ ఘనంగా సోనియాని పెళ్లి చేసుకున్నాడు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.